తెలంగాణ సన్నబియ్యము ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా తెల్ల రేషన్ కార్డు పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. మళ్ళీ ఇప్పుడు మిగతా రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం దొరుకుతుంది. ప్రతి ఒక్కలా అంటే అర్హులు, తెల్ల రేషన్ కార్డుకి అర్హులైన వాళ్ళకి సన్నబియ్యం దొరుకుతుంది. ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా జరుగుతుంది. సన్నబియ్యంలో 40% నూకలే ఉన్నాయి, కల్తీ బియ్యం ఇస్తున్నారని హరీష్ రావు. అంటే హరీష్ రావు గారు ఏం చేసిరంటే కొన్ని నూకలు తెచ్చి కలిపి ఆ బియ్యం చూపించి అందరిని అంటుండేమో, కానీ తినేటోళ్ళకి తెలుస్తుంది ఆ నూకలు ఉన్నాయా లే బియ్యం ఉన్నదా అనేది. హరీష్ రావు సార్ ఏం చేస్తాడంటే అప్పటి నూకలు ఉన్నాయి కదా, ఆ నూకలన్నీ దాపెట్టి ఉంటాడు, అవి అన్నంలో కల్పించి ఫోటోలు దింపి అని చెప్పేసి అంటాడు. అలా నియోజకవర్గంలో చేయొచ్చు, వాళ్ళకి ఈజీ. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఆయనకు నడుస్తుంది అది. ఏదైనా రేషన్ దుకాణం కాడ పోయి పాత వాళ్ళు ఉంటారు కదా, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు రేషన్ దుకాణం వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అక్కడ పోయి నూకలు కలుపుతాడు. అరే ఏమమ్మాకి నూకలు ఇస్తున్నాడు, ఆయననే యాక్టింగ్ చేపిస్తాడు అందరితో. అలాగే తెలంగాణలో భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎలాంటి లాభం ఉంది? రైతులకు ఎలాంటి లాభం ఉందనేది ప్రతి ఒక్క రైతన్న చెప్తాడు బ్రదర్. వాళ్ళకు రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ ప్రతిదీ కూడా దొరుకుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే బడ్జెట్ ఉందో రైతులకు తీసుకుపోయి రైతన్ననే ముఖ్యమని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. అలాగే మొన్న జరిగిన సభలో తెలంగాణలో కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ కేసీఆర్ కదా. కాంగ్రెస్ నంబర్ 1 విలను అనేది కాదు, దాన్ని ఉల్టా చేసుకో. కాంగ్రెస్ నంబర్ 1 హీరో అయిపోయింది సంవత్సరంన్నరలనే అని చెప్పలేక వాళ్ళ నోరు తిరగలేక విలన్ 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 అంటే, విలన్ అంటే వాళ్ళ దృష్టిలో విలన్లు అసలు విలన్లు ఎవరిది అనేది వాళ్ళకి తెలుసు. తెలంగాణ అసలు విలన్లు, తెలంగాణను దోసుకున్న విలన్లు, తెలంగాణను మొత్తం అమ్ముకదిన విలన్లు కేవలం ఈ కుటుంబం మాత్రమే, కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరన్నర అవుతుంది, ఇప్పటివరకు ఎలాంటి పథకాలు ఇవ్వలేదు, అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అన్నారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల కోసం తిరిగేటప్పుడు వాళ్ళు అద్దాలు పెట్టుకుంటలేరు బ్రదర్. కనీసం అద్దాలు పెట్టుకుంటే వాళ్ళకి కనబడుతుండే. మొన్న రేవంత్ అన్న అన్నాడు కదా, చీర కట్టుకొని పోతే తెలుస్తుండే నీకు ఫ్రీగా వస్తుందా లేదా అనేది. నువ్వు బస్సులలో తిరగవు కదా, కార్లో తిరుగుతావు. ప్రతి ఒక్క ఆడపిల్లకు ఫ్రీగా రావాలన్న ఒక ఉద్దేశంతోనే పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఆడపిల్లలకు మేలు చేయాలన్న ఒక ఉద్దేశం. ఎందుకంటే ఇంద్రమ్మ పాలన, ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలన్న ఒక ఆలోచనతో వీళ్ళు ఏదో మాయమాటలు చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టే కదా నువ్వు ఇలా తెలంగాణలో 10 ఏళ్ళు బతికినావు. తెలంగాణ తిండి తిన్నావంటే నువ్వు 10 ఏళ్ళు సోనియా గాంధీ భిక్ష పెట్టింది కదా, నీకు పదవి భిక్ష పెట్టింది. నువ్వేమన్నావు నీకు లీనం అయిపోతా, నీ